అవి ఉన్నాయి. పొద్దున పండుగ 470 దానికి వేసాను కదా. ఏం చేసేది? చూసావా? అది చూస్తుంటే మనసుకి ఆ పిల్ల మాటలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసా. వాళ్ళ నాన్న ఇదిగో ముద్దులు ఎలా పెడతా చూడాలి నాన్నకి. ఏంది ఏంది పని పడతాల్సి వస్తుందా? ఎంత బాగుంది చూసావా పిల్ల. హాస్పిటల్కి ఎలా తిప్పుతాడు తెలుసా నాన్న. లేదురా మధ్యాహ్నం కరెంట్ పోయింది, నేను కూడా లేను. రేపు ఇస్తే ఓకేనా? అదే కాకుండా ఎప్పుడు మీరు ఫంక్షన్ అన్నావు కదా, అయితే రేపు సాయంత్రం ఇస్తానులేమ్మా. సరే సరే అయిపోగొడతాను. ఆవిడది భ్రమరాంబ మేడంది. ఓయ్, భ్రమరాంబ మేడంది డ్రెస్ ఎక్కడ ఉంది? ఎక్కడికి? ఈ టైంలో పొద్దున్న ఉండదా? నేను ఉన్నాయనుకున్నాను. పొద్దున కార్తీక్కి 120 వేసాను, అదేమో 479 లంగా కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ నీకు 500 వేసాను. దీంట్లో ఉంటున్నాయి, 100 వేయమంటే వేస్తాను అంతే. నాకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? వడ్డీ కట్టలేదు ఈ నెల. 1500, ఇదో 1200. వాళ్ళ డేట్ అంతా 8, 10 రోజు ఆల్రెడీ. మరి మొక్కల్లో పడేసింది కదా, అయితే కార్తీక పడింది. ఈ టైంలో నన్ను తీసుకెళ్ళేది మురళి. 8:30 అవుతుంది అసలు టైమింగ్. అసలు కటింగ్ మూడ్ లేదు. పెద్ద షట్టర్ దించేయి, నేను కార్తీక్ టేబుల్ తిప్పుకుని చూసుకుంటాను. ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೆ ನಾಳೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಅಲ್ಲಿವರೆಗೂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಬಾಯ್ ಬಾಯ್, ಟೇಕ್ ಕೇರ್, ಗುಡ್ ನೈಟ್. ದಯವಿಟ್ಟು ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡೋ ಥರ ಇದ್ದರೆ ಒಳ್ಳೆ ಥರ ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡಿ, ಬ್ಯಾಡ್ ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡಬೇಡಿ. ಯಾಕಂದರೆ ಆ ಥರ ಮಾಡೋದ್ರಿಂದ ನಿಮಗೇನು ಉಪಯೋಗ ಇಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ. ಮತ್ತೆ ನಾಳೆ ಭೇಟಿಯಾಗೋಣ.